దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్లారా, దేవాతి దేవుని స్తుతి ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ ప్రభు పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో మరి మనందరం పాల్పంపులు పొందడం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యత. అంత మాత్రమే కాదు, ఈరోజు స్పెషల్ ఇన్విటేషన్ మనందరికీ. 13 వసంతాలు కంప్లీట్ చేసుకొని 14వ వసంతంలోకి దేవాతి దేవుడు ప్రియ సేవకుల ద్వారా సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఇటు రీతిగా సంతోషించే కృపనే దేవాతి దేవుడు మనకి దయచేశాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి సాక్ష్యాల ద్వారా మనం విన్నాము. నాకు కూడా క్లుప్తంగా ఇక్కడ అంతకుముందు పరిస్థితులు నాకు తెలుసు. ఎందుకు అని అంటే ప్రియ అక్కగారు, నేను అమ్మ అంటే, ఎందుకంటే అమ్మ అనే ఆప్యాయత చాలా గొప్పది. అన్నామని, ఆంటీ, అమ్మ, అక్క, ఇలా నాకు దేవుడు ఎలా నడిపిస్తే నేను అలా పిలుస్తూ ఉంటాను అన్నమాట. వారి ద్వారా ఇక్కడ ఉన్న పరిస్థితులు, పూర్వం ఉన్న పరిస్థితులు చెప్పేవారు. ఎలా రక్షించబడ్డాము అయ్యా మేము, దేవుడు ఎంత గొప్ప దేవుడు, మమ్మల్ని ఎలా ప్రేమించి ఆయన బిడ్డలుగా మమ్మల్ని మార్చుకున్నాడు, తదుపరి మా కుటుంబాలు ఎలా దేవునిలో ఎదిగారు, దానికి కారణం మా అమ్మగారు మా నాన్నగారు అని చెప్పడం అనేది మేము చాలా సంతోషించాం. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి నేను జేమ్స్ పాస్టర్ గారి ద్వారా, అమ్మ ద్వారా మేమందరం కలిసి వచ్చాం. ఆ రోజున ఒక 10 మంది దాకా వచ్చాం. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కుటుంబము దైవ సేవకులు అక్క పెట్టుకున్నప్పుడు ఆ రోజు మేము కొంచెం ఎర్లీగా వచ్చి కొంచెంసేపు సేద తీరి సాయంత్రం నేనే సువార్తమానం అందించాను. మాకు మంచి ప్రేమ విందు కూడా చేశారు. వారి ప్రేమను బట్టి వందనాలు. ఈ రోజున కూడా దైవ సేవకులు శ్రీనివాసయ్య గారు, అక్క అనురాధక్క గారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో ఉండడానికి దేవుని ప్రేరేపణతో మరి అమ్మ ద్వారా, అక్క ద్వారా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అందుని బట్టి ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాము. మరి ఒకసారి నేను, నా సతీమణి పాశ్వం గారు మెర్సీ సూజను, కుమారుడు జూలియస్ దత్, అంత మాత్రమే కాదు మా సొంత రక్త సంబంధి చింటూ, తనే మాకు మమ్మల్ని తీసుకొచ్చాడు. తను కూడా బీటెక్ కంప్లీట్ చేసుకొని గుంటూరులో ఒక మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటాడు. ఖాళీగా ఉండడు పాపం, ఉద్యోగం చేస్తూనే పరిచర్య చేస్తూ ఉన్నాడు. తను కూడా మాతో ఉండడము దేవుడు నడిపించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్లారా, మన పూర్వపు స్థితి బహు వేదనకరమైనది, బహు అవమానకరమైనది. ప్రస్తుత స్థితి ధన్యకరమైనది, ఆనందకరమైనది. రాబో స్థితి అది అసలు ఊహకు అందని శ్రేష్టమైన బహుమానములతో కూడిన స్థితి. పూర్వంది మర్చిపోతాము, అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రస్తుత స్థితిని అనుభవిస్తున్నాము. రాబో స్థితిని, అది దేవుని ద్వారా పొందుకునే స్థితిని దేవుడు సిద్ధపరిచాడు. దానికోసము మనము పరిగెడాలి. ఈ పరుగు పందెంలో దేవుడు దాచి ఉంచున్న అంటే నెక్స్ట్ స్థితి ఉంది కదా, దానికోసమే మన విశ్వాసాలను కాపాడుకుంటూ మనం దేవునితో అంటుకట్టబడిన వారముగా, దేవునితో ప్రయాణం సాగించవలసిన వారముగా ఉన్నాం. ఎప్పటి వరకు అని అంటే, భౌతిక సంబంధమైన అవసరతలు దొరికాక విడిచిపెట్టే రీతిగా కాకుండా అంతము మట్టుకు కూడా దేవునితో కొనసాగే వారముగా మనము నడుచుకోవాలి. ఎందుకు అనంటే, ప్రియ దేవుని సంగమా, నేను దేవుని సేవలకు వచ్చి ఇది 25వ సంవత్సరం. దేవుడు ఆయన కృపలో నన్ను భద్రపరుచుకొని రక్షించి ఆయన సేవకుడిగా అభిషేకించుకొని సేవ బహుమానం ఇచ్చి అనేక సంఘాలు, అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకోవడం అనేది ఆయన నాకు ఇచ్చిన భిక్ష. నా గొప్పతనం ఏం లేదు. ఇలాంటి స్థితి అంతము మట్టుకు కూడా ఇంకా ఆయన సేవ అనే కాడిని మోయటం బహుగా ప్రభు ద్వారా పొందుకోవాలని నేను ఎప్పుడు నా దేవుణ్ణి అడుగుతూ ఉంటాను. ఎందుకు అని అంటే, ఈ చివరి దినాల్లో
దేవుని రాజ్యము నింపబడులాగిన, దేవుని పరలోకానికి అనేక మంది మన ద్వారా చేర్చబడులాగిన మనం ప్రయాసపడాలి అనేది నా సంకల్పం. నేను ఎక్కడికి వెళ్ళిన ఏమి కోరుకోను, నేనేమి లోకం గురించి ఆలోచన చేయను. కేవలము నా ఆలోచన, నా దృక్పథం ఏంటి అని అంటే, ప్రభు కోసము నేను కష్టపడాలి, ప్రభు కోసము నేను ఆయన పనిని చేయాలి అని చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా మరి అమ్మ ద్వారా, దైవ సేవకులు అయ్యగారి ద్వారా, అక్క ద్వారా మరి మీ మధ్యన ఉండడం ఎంతో మరి ఒకసారి దేవుని కనపరుస్తున్నాను. క్లుప్తంగానే నేను ముగిస్తాను. ఓకే, నేను 10 years ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్గా చేశానండి వేటపాలెంలో, చీరాల దగ్గర. తదుపరి సివిల్ సప్లైస్లో ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్గా ఒక ఉన్నతమైన ఉద్యోగంలోనే ఉన్నాను ప్రభు కృపను బట్టి. పాస్టర్ గారు మెర్సీ సూజన్ తను టీచర్గా చేస్తూ ఉన్నారు. తిరుప్రాంతక మండలము గొల్లపల్లి అనే గ్రామంలో వారు ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. తను కూడా నాకన్నా ముందుగా దేవుని సేవలో ఉన్నారు, నాకన్నా ముందుగా. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే మా మేనమామ గారి కుమార్తె, అమ్మమ్మ, మేనమామ గారు వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా క్రమమైన దైవ నడవడికలో ఉన్నవారు. అమ్మవాళ్ళు వీళ్ళందరూ ఎంతో అలానే ఆ కృపలోనే మమ్మల్ని పెంచారు. అందుని బట్టి ఎంతగానో మేము సంతోషిస్తాం, దేవుని గణపరుస్తూ ఉంటాము. మమ్మల్ని ప్రేమించి మాకు దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు, జూలియస్ దత్. తను కూడా వాగ్దాన పుత్రుడు. దేవుని కోసమే తను ఈ లోకంలో చదువులు ఉద్యోగాలైనా దేవుని కోసమే తను కూడా ప్రయాసపడాలి, దేవునికి మహిమార్థంగా ఉండాలని మేము ఎప్పుడూ ఆలోచన చేస్తాము. లోకం గురించి మేము అడగము, కానీ తను దేవుడికి ఇష్టడుగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుని కోసం ప్రయాసపడాలి. అయితే చదువు అనేది దేవుడిచ్చిన జ్ఞానంతో చదవాలి. దేవుని చిత్తమై ఉద్యోగం ఇస్తే ఆయన చిత్తమైతే ఉద్యోగం చేస్తూ ప్రభు కోసం వ్యయం చేయాలంటే ఖర్చు చేయాలి. ప్రభు కోసం శక్తినైనా, ధనాన్నైనా, జ్ఞానాన్నైనా, కాలాన్నైనా, సమయాన్నైనా వాడాలనేది మాకు ఉన్న దృక్పథము. అలానే తన్ని బీటెక్ చెన్నైలో జాయిన్ చేద్దాం అనుకున్నాము. ప్రభు సంకల్పం వేరు, మనుషుల ఆలోచనలు వేరు. మేము కూడా మనుషులమే కాబట్టి SRM చెన్నైలో జాయిన్ చేద్దాం అనుకున్నాము. లేకపోతే మన దినకరన్ గారు వాళ్ళ కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకున్నాము, కారుణ్యాలో. కానీ ప్రభు రాజమండ్రిలో దహించు అగ్ని పరిచర్య వ్యవస్థాపకులు థామస్ పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి వారి ఇంట్లో ఉండి బిడ్డ చదువుకుంటున్నాడు. హల్లెలూయా. నేను ఇన్ని సంవత్సరాల సేవలో చూడనంత మంది సేవకులతో నా బిడ్డ ఉండులాగని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇంటర్నేషనల్ సేవకులు వారు వస్తుంటే వారి గాలి తగిలి పడిపోయే అంత పరిశుద్ధాత్మ శక్తి పూర్ణులుగా ఉన్న సేవకుల దగ్గర బిడ్డ ఉన్నాడు. అందుని బట్టి దేవుని గణపరుస్తున్నాము, మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాము. మా ఆలోచనలు కాదు ప్రభా, మేము కాదు, నీవే అని దేవుని ఎంతగానో గణపరుచుకుంటా ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అదే రీతిగా దైవ సేవకులు బిడ్డలు కూడా దేవుడు వారికి ఉన్నతమైన కుటుంబాలను ఇచ్చాడు. వారు కూడా దేవుని సేవ చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ, కుమార్తె అల్లుడైతే చక్కగా దేవుని పరిచర్యలో ఇంకా బలంగా వారు వాడబడుతున్నారు. ఇంకా వారి బిడ్డల్ని, వారి వంశాన్ని, వారి మను సంతానాన్ని అంత మట్టు కూడా దేవుడు ఆయన సేవలో వాడుకుంటూ భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో దేవుడు వారి వంశాన్ని దీవించును గాక. ఆమేన్. క్లుప్తంగా 2 మాటలు ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యలకు వెళ్దాం. నేను వాక్యం కూడా ప్రొలాంగ్గా ఏం చెప్పను, ఎందుకు చేరి ఉన్నామో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ కూడికిని ఆశీర్వాదకరముగా ముగించుకుందాము. తలలో ఉంచినట్లు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతికి రక్షక యేసయ్య పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇటు రీతికి ఉదయకాలమున మరి నేను ఈ ప్రాంతంలో నీకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని దానిలో ప్రభువా నీ అభిషేక్తులు శ్రీనివాసయ్య గారిని, అక్కని మీరు పిలుచుకొని అయా మీరు రక్షించుకొని అభిషేకించుకొని ఇక్కడ నీ ప్రజలుగా అనేక మందికి నీ సువర్తమానము అందించబడడానికి వారిని ఎన్నుకున్నందుకే వందనాలు. వారి ప్రయత్నం ద్వారా మీరు ఇచ్చిన కృప ద్వారా అయా మరి ఇంతమందిని కనడానికి, ఇంతమందిని సంపాదించడానికి మీరు అనుగ్రహించిన వాత్సల్యత, ప్రేమ, నడిపింపును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. 14వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మీరు కృపనిచ్చారు. వందనాలు దైవమా. యేసయ్య చేరిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించండి. చిన్నలనేమి, పెద్దలనేమి, వృద్ధుల్ని
అయ్యా స్త్రీ పురుషులను అందరినీ దీవించండి. ప్రాముఖ్యంగా నీ సేవ చేస్తున్న దైవ సేవకులు శ్రీనివాసయ్య గారిని, అనురాధక్క గారిని, కుమార్తెని, అల్లుడు గారిని, అయ్యా మరి కుమారుడిని, కోడలు గారిని, మనస్సంతాన్ని దీవించి ఆశీర్వదించమని, నిలువబడి మనుషుని కూడా ప్రభా నీ సాధనముగా వాడుకొనమని. అయ్యా మాకు కాదు నాయనా, మాకు కాదు, సర్వం మహిమ నీకే తండ్రి. వాక్యం నీది, మేము కేవలం నీ చేతిలో సాధనములు మాత్రమే. మనుష్యుడు మాట్లాడడం ద్వారా ఏ ప్రయోజనం లేదు, కానీ మీరు మాట్లాడడం ద్వారా మాకు ప్రయోజనం, మేలు, దీవెన, ఆశీర్వాదం. కాబట్టి మీ స్వర్తమానం మాకు మీరు అనుగ్రహించమని, నీ నోటి బోరుగా వాడుకొనమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సర్వంతర్యామి. ఆయన ఎక్కడ మనుష్యుడు, ఆయనకి ఇష్టమై ఉన్న మనుష్యుడు అంటే, ఇష్టమైన మనుష్యుడు అంటే ఆయన కోరుకుంటున్న మనుష్యుడు ఉన్నా ఆయన పలుకుతాడు. ఆయన సర్వవ్యామి కాదు. సర్వవ్యామి అయితే ఆ చెట్టు దేవుడే, ఆ డోరు కూడా దేవుడే, ఈ మైకు దేవుడే, ఈ పోడియం కూడా దేవుడే. ఆయన సర్వవ్యామి కాదు, సర్వంతర్యామి. ఆయన నువ్వు వంట చేస్తూ మాట్లాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా ఆయన పలుకుతాడు. ఉద్యోగంలో ఉండి ఏదైనా కష్టం వచ్చినా, ఇబ్బంది కలిగినా, ప్రభువా నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో అని నువ్వు అడిగితే పలుకుతాడు. అగాధ జలముల్లోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తున్న ఆయన మాట్లాడతాడు. కాబట్టి అంత గొప్ప దేవునికి మనము ఏమిచ్చినా రుణస్థులమే, కానీ ఆయనకి స్తుతియాగము చేయుట, ఆయనకి శ్రేష్టమైన ఆరాధన చేయుట, మన జిహ్వ ఫలములు ఆయన ప్రియకుమారుడిని యేసుప్రభు వారి దగ్గర అర్పించుట, మహిమ చేకూర్చబడుట, అది ఆయనకి ఇంపైన సువాసనతో కూడిన ఆరాధన. అట్టి ఆరాధన చేయటానికి మన ఇల్లు యోగ్యము కాదు, మన కారో బస్సో లేకపోతే మన ఉద్యోగం చేసే చోటు యోగ్యము కాదు. ఆయనకు ఒక నివాస యోగ్యమైన స్థలము, అదే దైవ మందిరం. హల్లెలూయా! అదే దేవుని ఇల్లు, ఆయన ఆలయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నుకున్న ప్రజలు అనబడిన ఇశ్రాయేలీలు కూడా దేవుని యొక్క మందిరానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు. ఎందుకు అని అంటే, దేవుడు మోషే గారితో మాట్లాడి ఆయన ప్రజలతో మాట్లాడింప చేశాడు. ఏమి మాట్లాడాడు అని అంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లు, లేక నేను వారితో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. దట్ ఈజ్ భౌతిక సంబంధమైన ఆలయము, అదే దేవాలయము. అక్కడ మనతో, లేక ఆ రోజు ఇజ్రాయేలీలతో, ఈరోజు మనతో ఎవరు ఉండడానికి ఇష్టపడుతున్నాడు? దేవుడే ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎవరితో? మనతో. నిర్గమాకాండం 25:8 ఈ మాట రాయబడింది. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలయము, మందిరము, పరిశుద్ధ స్థలము ఎందుకు అనంటే, నీవు నేను చేరి రావడానికి ముందే దేవుడు ఇక్కడ ఆసీనులై ఉంటారు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను కలుసుకోవడానికి, నీతో నాతో మాట్లాడడానికి, నన్ను పలకరించి ముచ్చటించడానికి. హల్లెలూయా! ఏముందిలే, వెళ్ళకపోతే ఏముందిలే, ఈ వారం వచ్చే ఆదివారం వెళదాంలే. అయ్యగారు అంత దూరం నుంచి, అక్క అంత దూరం నుంచి వచ్చారు, వాళ్ళు ప్రార్థన చేసి వెళ్తారులే, మన కోసం కూడా చేస్తారు, చెప్పాక ఫోన్లో. కానీ దేవుని నువ్వు కలుసుకోగలవా? దేవునితో ముచ్చటించగలవా? దేవునితో నువ్వు మాట్లాడగలవా? అందుకే ఆయనకి నివాస యోగ్యమైన ఒక చోటు కావాలి. అది నిర్మితము చేసుకోవడం అనేది ఉత్తమము. ఆ రోజున ఇజ్రాయేలీలకి దేవుడు సెలవిచ్చాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును. ఎట్టి స్థలం అది?
హోలీ ప్లేస్. దిస్ ఈజ్ హోలీ ప్లేస్. పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలము. మనం ఎక్కడికి వచ్చాము? పరిశుద్ధ స్థలమునకు వచ్చాం ప్రియమైన దేవుని బిడ్డలారా. పరిశుద్ధ స్థలము ఆయన ఉండు చోటు. దేవాలయం అంటే దేవుడు నివసించే స్థలము. దేవుడు మానవుడు కలుసుకొని సంభాషించుకునే స్థలము. ఎవరెవరు? దేవుడు మానవుడు. దేవుడు మానవుడు కలుసుకొని సంభాషించే స్థలమే దేవుని యొక్క మందిరం. నువ్వు నీ భర్త దగ్గర చెప్పుకోలేనివి కూడా, నీ భార్య దగ్గర చెప్పుకోలేనివి కూడా, నీ స్నేహితులకు లేక నీ ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పుకోలేనివి కూడా పరిశుద్ధ చోటులో దేవుడు ఉన్నాడని ఎరిగిన వారు ఇక్కడ చెప్పుకోగలుగుతారు. ఎందుకు అని అంటే నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టడుగా ఉన్నాడు. నీతో ముచ్చటించడానికి, నీతో సహవాసం చేయటానికి, నీ దగ్గర కూర్చొని నీవు చెప్పుకునే మాటలు విని నీకు సహాయం చేయడానికి ఆయన ముందుగానే బయలుదేరి వచ్చి ఉన్న చోటే దేవుని యొక్క మందిరము. హల్లెలూయా. దేవుడు మానవుడు కలుసుకొని మాట్లాడుకునే చోటు. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. మనము ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతాము. అర్థమైందా? వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడతాము. ఇది అన్నమాట. ఇది తండ్రి కుమారుల మధ్య ఉన్న గొప్ప వాత్సల్యతతో కూడిన సత్సంబంధం. చాలా మంది కుటుంబాల్లో తండ్రి వస్తున్నాడంటే బిడ్డలు వెళ్ళిపోతూ ఉంటారు. అవును కదా? అమ్మతో మాట్లాడడం, అలుగుతాము. కానీ ఈ పరమ తండ్రి నువ్వు అలిగినా ఆయనే వచ్చి పలకరిస్తాడు. నువ్వు మాట్లాడకపోయినా ఆయనే వచ్చి మాట్లాడతాడు. నువ్వు ముఖం తిప్పుకున్నా ఆయనే వచ్చి వెంటబడతా ఉంటాడు. అంత గొప్ప దేవుడు యేసయ్య. అంత ప్రేమ చూపించే దేవుడు యేసయ్య. అంత వాత్సల్యత ఆయన బిడ్డల యందు చూపిస్తున్న దేవుడు యేసు ప్రభు వారు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆయన మాత్రమే దేవుని ఆలయమును మనము ఎందుకు కట్టుకోవాలి, ఎందుకు నిర్మించుకోవాలి అని అంటే దేవుడు మనతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి. నేను నిన్న మా డిప్యూటీ కలెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళ కుమారుడు, ఒకే కుమారుడే, పాప డాక్టరు, కుమారుడు అమెరికాలో ఉన్నారు. నన్ను ఇంకొక కొడుకులాగా చూస్తారు. అన్యులే వాళ్ళు, కానీ చాలా ప్రేమిస్తారు. ఇల్లు ఖాళీ చేశారంట, రెంట్కి ఇంకొకళ్ళు వస్తారు. కొంచెం ఉన్న పనులు చూద్దాము అని చెప్పి నువ్వు రా అని అంటే వెళ్ళాము. ఎలక్ట్రీషియన్ వచ్చారు. ఎక్కడెక్కడ ఏం మార్చాలి ఏంటని చూపిస్తా ఉన్నాం. అక్కడ చూస్తే ఇది దేవుడి ఏమంటారు, గది, దేవుడు గది అని చెప్తున్నాడు. ఇది దేవుడు గది చెప్పి ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ చెప్తా ఉన్నారు. కానీ అక్కడ దేవుడు నివసిస్తున్నాడా? ఇందాక చెప్పిన సాక్ష్యాలు ఇంకా అనేక మంది చెప్పలేక ఆ దేవుని కృప ద్వారా పొందుకున్న అనేక సహాయాలు. ఇక్కడ దేవుడు మాట్లాడే దేవుడు, ఇక్కడ దేవుడు సజీవుడైన దేవుడు, ఇక్కడ దేవుడు నిన్ను ఆలకించే దేవుడు, నిన్ను పట్టించుకునే దేవుడు, నీతో నివాసం ఉండడానికి ఇష్టపడే దేవుడు. అందుకోసం మనము అందరము కూడా ఒక సహవాసములో చేరి జీవము కలిగిన దేవుడిని ఆరాధించడానికి, ఆయనకి ఇష్టమైన ఆరాధన అర్పించడానికి ఒక మందిరం అనేది మనము నిర్మితం చేసుకోవాలి. దేవుడు మనతో నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి. ఎట్లా చెప్పగలరు అయ్యారు మీరు అని అంటే, ఆయన దేవుడై ఉన్నా కూడా ఆయన రూపములో రూపించుకున్న మానవునితో ఆయన సహవాసం చేశాడా లేదా? ఏదేను వనంలో ఆయన రూపంలో చేసుకున్న మనుషులకి ఆయన మన నాసికారంధ్రములలో జీవాత్మను ఊదగా మనుష్యుడు జీవించే నరుడయ్యాడు. అట్టి నరుడికి ఆయన ఏమయ్యాడు? స్నేహితుడిలాగున్నాడు. సాయంత్రకాల సమయం చల్లపూట వచ్చి ఏం చేసేవాడు? వారిని పలకరించేవాడు, వారితో సరదాగా నడుస్తూ వారితో మాట్లాడేవాడు. అంటే అంత గొప్ప దేవుడు, మహిమాన్వితుడు, మహిమ కలిగిన దేవుడు ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు? మనుషులతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎవరైనా ఇలాంటి దేవుడు ఉన్నారా? యేసు ప్రభు వారేనండి. ఇంకా అంత మాత్రమే కాదండి, అంత మాత్రమే కాదు, మన పితరులు అని చెప్పబడే ఇజ్రాయేలీల ప్రజలతో కూడా దేవుడు ఉన్నాడు. అంటే నేను అప్పటి నుంచి ఇప్పటికి వస్తున్నాను, ఎప్పటి నుంచి తదుపరికి తీసుకొని కొన్ని విషయాలు చూపిస్తా. ఆ రోజున అంధకారములో ఉన్న ప్రజలు ఆయన భక్తుని ద్వారా విడిపింపబడి నడిపించేటప్పుడు మోషే గారు అన్నారు, ఒక చోటకు వచ్చాక దేవునితో మాట్లాడుతూ, నీవు రాకపోతే మేము వెళ్ళాం, నువ్వు ఉంటేనే, నువ్వు మాతో వస్తేనే. లేదు లేదు మోషే, లేదు నేను రాను. అయితే మేము కూడా ముందుకు వెళ్ళాం, మేము ముందుకు వెళ్ళాం. మొండికేసుకొని కూర్చున్నాడు. నువ్వు మాతో వస్తేనే, నువ్వు మాతో ఉంటేనే. అప్పుడు వరకు వారి దగ్గర మందస్సం లేదు, అప్పుడు వరకు దేవుని ఆలయానికి సాదృశ్యమై ఉన్న మందస్సం లేదు. దేవుడు మందిరము యొక్క రూపుని చూపించాడు, దైవజనునికి దేవాలయం యొక్క రూపుని చూపించాడు. ఇటు రీతిగా మందిర ఆకృతి ఉండాలని చూపించాడు. ఇటు రీతిగా నేను నివాస యోగ్యమైన ఒక సన్నిధి ఉండాలి అని దాని కొలతలు, దాని ఆకారము, దాని రూపుని మోషే గారికి చూపించాడు. అప్పుడు ప్రజలు తీసుకొచ్చిన శ్రేష్టమైన బహుమానాలతో దేవుని సన్నిధిని ఏర్పాటు చేశారు. ఆ సన్నిధి నడిస్తే ఇజ్రాయేలీలు నడిచారు, సన్నిధి ఆగిపోతే ఆగిపోయారు. ఎందుకని? నువ్వు మాతో ఉంటేనే మా ప్రయాణం, నువ్వు మాతో నడిస్తేనే, నువ్వు మాలో జీవిస్తేనే, నువ్వు మాతో మాత్రమే ఉంటేనే మా ప్రయాణం, మా జీవితం, మా జీవనం. దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుణ్ణి కోరుకోవాల్సింది ఇటు రీతిగానే. ప్రభువా నువ్వు ఉంటేనే నాయనా, నువ్వు వస్తేనే, మాతో ఉంటేనే, మాతో సహవాసం చేస్తేనే, లేకపోతే మా జీవితం లేదు నాయన, మా బ్రతుకు లేదు. ఇందాక చెప్పినప్పుడు దైవజనులు మరి సాక్ష్యం చెప్పిన వారు అక్క కూడా చెప్పారు, ఈ కట్టబడక ముందే ఇక్కడ ఒక దైవ సేవకుడు ప్రవచనం చెప్పారని ఈ స్థలములో నిలుచుండి విశ్వాసంతో ప్రార్థన చేసే వారి కోరికలు దేవుడు తప్పక తీరుస్తాడని. ప్రియులారా, దేవుని సన్నిధి వారితో ఉంటేనే ముందుకెళ్ళారండి. దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నత, ఆయన మహిమ, ఆయన కృప, ఆయన స్వరూపము చూడలేకపోవచ్చు, కానీ ఆయన మహిమని మనం పొందుకోగలుగుతాము. అలా నడిచినప్పుడే ఇజ్రాయేలు ప్రయాణం చేశారు. మన జీవితము కూడా, మన ప్రయాణము కూడా మందిరమున పడిన యేసు ప్రభు వారితో ముడిపడి ఉన్నది కాబట్టి ఆయన మందిరానికి సాదృశ్యము, క్రొత్త నిబంధన మందిరానికి సాదృశ్యము. ఆయన చెప్పాడు, ఈ రాళ్ల మీద రాయి మీద పెట్టబడి కట్టబడుతున్న ఈ రాళ్ళు ఒకటొకటిగా పడదోయబడతాయి, కానీ ఈ మందిరము 3 దినములు పడగొట్టబడుద్ది, తిరిగి ఆయన లేపగలుగుతాడు. ఏ మందిరం అది? యేసు ప్రభు వారు దేహం అనబడిన మందిరము 3 దినములలో లేపబడుద్ది. అది 40 ఏళ్ళు కట్టారు, కానీ నూతన మందిరం అనబడిన యేసు ప్రభు వారికి సాదృశ్యమైన మందిరము 3 దినములలో కట్టబడుద్ది. అది పునర్నిర్మాణం అవుతుంది. అందుకే ఆయన నీ నా నిమిత్తము సిలువలో సర్వమానవాళి పాప నిమిత్తము, మన పాపముల నిమిత్తము సిలువలో మరణము పొంది చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన నూతన మందిరమే, క్రొత్త నిబంధన మందిరమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! ఆయన రూపులోకి మార్చబడిన విశ్వాసి ఎవరిప్పుడు? మనము క్రొత్త నిబంధనలో వారసులుగా ఉన్న మందిరమే. నీ హృదయము దేవాలయము. ఆ హృదయం అనే దేవాలయములో ఎవరు నివాసం ఉంటారు? యేసు ప్రభు వారు నివాసం ఉంటారు. అంటే ఇప్పుడు నీవెవరివి? దేవుడు నివాసం ఉండే మందిరం. అలా అని కాళ్ళకు మొక్కడమా,
మా సార్ వాళ్ళు, డిప్యూటీ కలెక్టర్ సార్ వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళ బుడ్డ పాప 3.5 ఏళ్ళు వచ్చి నా పాదాలు పట్టుకుని ఇలా అంటుంది, ఎవరు నాయన అట్లే చేతులు పట్టుకొని లేపి ఎత్తుకున్నాను. ఇలా అంటుంది, నవ్వుతుంది. ఏంటంటే వాళ్ళ టీచర్ గారు నేర్పించారేమో, వాళ్ళకి తెలియదు. మనం దేవుళ్ళమా కాదు, కానీ మన హృదయం అనే దేవాలయము, ఆయనకి నివాస యోగ్యమైన క్రొత్త నిబంధన దేవాలయం, మందిరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరము యొక్క సాదృశ్యాన్ని చెప్పాను. అది ఎప్పుడు కట్టబడింది అవన్నీ నేను వెళ్ళను, ఎందుకంటే సమయం లేదు. కానీ అందువల్ల నేను అవన్నీ చెప్పడానికి నాకు సమయం సరిపోదు. కానీ మందిరం అనే విషయము మీకు క్లుప్తంగా అర్థమయ్యేలాగా, మీకు తెలియదని కాదు, మరొకసారి ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఒకసారి మనం నెమరు వేసుకుంటున్నాం. ఒకసారి నెమరు వేసుకొని ఆ మహామహిమ కలిగిన దేవుణ్ణి పూజించి ఆరాధించి మహిమపరుద్దామని కొన్ని విషయాల్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 132వ సంకీర్తన 7వ చరణాన్ని చదువుదాము. ఆయన నివాస స్థలమునకు పోదమరండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడదమరండి. ఇక్కడొక పిలుపు, ఇక్కడొక కాలింగ్, రండి అనే ఒక కాలింగ్. యు కమ్ ప్లీజ్, యు కమ్ అనే ఒక కాలింగ్ మనం చూస్తున్నాము. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలు పడుదము రండి. ప్రియులారా, దేవుని ఆలయానికి రమ్మని ఒక పిలుపు, దేవుని సన్నిధికి రమ్మని ఒక ఆహ్వానం. నేను మొదటిగా అన్నాను కదా, ఇజ్రాయేలీలు దేవుని మందిరానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. దేవుని మందిరానికి మేము వెళుతున్నాము అని వారు చెప్పుకొని ఒకరినొకరు చెప్పుకుంటూ సాగి వెళతారు యెరూషలేము దేవాలయానికి. ఎందుకోసం? వారి యొక్క ఆవేదన చెప్పుకోవడం కోసం, వారి యొక్క బాధ స్థితిగతులు చెప్పుకోవటం. జీవము కలిగిన దేవుడు మా బాధలు వింటాడు, మా ఆవేదన వింటాడు, మా స్థితిగతులు మారుస్తాడు అని పాటల ద్వారా ఆయన కీర్తించి మహిమపరిచేవారు, ఆయన గణపరిచేవారు, ఆయన పూజించి ఆరాధించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాటల ద్వారే ఆయన్ని వారి యొక్క ఆవేదన చెప్పుకున్నారు, పాటల ద్వారానే వారి యొక్క బాధలను చెప్పుకున్నారు, పాటల ద్వారానే ఆయన ఎంత గొప్ప దేవుడు మహిమపరుస్తూ ఆ పాటల ద్వారా, కీర్తనల ద్వారా ఆయన ఆరాధించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని సన్నిధికి రావాలి, మానక రావాలి అనేది దేవుని యొక్క పిలుపుగా ఈ వచనం చూపిస్తా ఉన్నది. ఆయన నివాస స్థలమునకు పోదము రండి. ప్రియులారా, మొదటిగా నీ ఒక్కతిగానే వచ్చావు, లేక నీ ఒక్కనివిగానే వచ్చావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేసి నీ వారు అనబడిన వారిని దేవుని నివాస స్థలమును అనబడిన ఆలయానికి పోదము రండి అని పురికొల్పాలి, ప్రేరేపించాలి. ఇంత పెద్ద మందిరం ఎందుకు కట్టాడు దేవుడు? తన సేవకుని ద్వారా ఎందుకు కట్టించాడు? ఇదంతా నింపబడడం కోసం. ఆయన ఉద్దేశం శ్రీనివాసయ్య గారి ఉద్దేశమా? కాదు. పెద్దలు ఆ రోజున 5 లేరు, ఎందుకురా అన్నారంట. కానీ పరమ తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి? ఇంత పెద్దది కట్టించి నాకు ఇష్టమైన నా ప్రజలు, నా రాజ్యములో ఉండే నా ప్రజలతో ఈ దేవాలయాన్ని నింపుతాను. హల్లెలూయా. అనాది కాల ప్రణాళిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిలో భాగముగా అయ్యగారు అమ్మగారు కష్టపడమే కాదు, మీరు కూడా ఏం చేయాలి? మీరు కూడా అట్టి పనిలో భాగస్వాములు అవ్వాలి. అట్టి పనులు ఆ రోజున ఇజ్రాయేలు పురికొల్పుకుంటున్నారు. ఆయన నివాస స్థలమునకు పోదము రండి. ఫ్రెండ్స్ పిలుస్తారు క్రికెట్ ఆడుకోవడానికి పోదారని, యవన బిడ్డలను అయితే. లోకంలో ఉన్నవారైతే అరే కొత్త సినిమా వచ్చిందంటే సినిమాకి వెళ్ళనారా? నీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, నేను టికెట్ తీస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని నివాస స్థలం అనబడిన మందిరానికి వెళదాము. నీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, నేను తీసుకెళ్తాను. నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్లేదు, నా దగ్గర ఉన్న దాంతో మనం సర్దుకుందాం. లోకంలో ఉన్న వాళ్ళైతే 1000 రూపాయలు పెట్టి టికెట్లు కొని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నరకానికి తీసుకెళ్తున్నారు. కానీ నేనేం చేయాలి?
దేవుని పరలోక రాజ్యానికి అర్హత పొందే దైవ